వైసీపీ సిద్ధం సభలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కో సభకు 90 కోట్లు ఖర్చు అవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఇందుకోసం ఏకంగా 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంత డబ్బు ఎక్కడిది అని నిలదీశారు. ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని, ఏపీకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిందని దుయ్యబట్టారు. యువతకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. దీనిలో భాగంగా నేషనల్ మేనిఫెస్టో విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా చాలా పెద్ద సమస్య, చాలా తీవ్రమైన సమస్య. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అంటే సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ పార్టీ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. కనీసం మన రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా వచ్చాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్నే కాదు, ప్రతి రాష్ట్రాన్ని, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ, యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయడానికి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. వైసీపీ సిద్ధం సభలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఆమెని ఈరోజు విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇందులో ప్రధానంగా ఆ పొత్తుల అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయనకు సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసం చేసిన తీరుపై కూడా అనేక సందర్భాలు ఆమె ధ్వజమెత్తిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు ప్రధానంగా సిద్ధం సభ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు సంబంధించి చాలా గొప్పగా చెప్పుకోవడం, ఎక్కడో రాయలసీమలో జరిగే సభలకు కూడా కోస్తా ఉత్తరాంధ్ర నుంచి కూడా బస్సులు పెట్టి వాహనాలు పెట్టి తీసుకువెళ్ళి భారీగా తరలి వచ్చారంటూ గ్రాఫిక్స్ ద్వారా ప్రచారాన్ని మొదలుపెట్టుకుంటున్న వైనాన్ని కూడా అంత తప్పుపెట్టారు. అయితే మొత్తం ఈ సభలకు సంబంధించి ఒక్కొక్క సభకు 90 కోట్లకు పైగా ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి వృధా చేస్తున్నారని ఇప్పటి వరకు తమకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 600 కోట్ల రూపాయల ప్రజా డబ్బును ఈరోజు సిద్ధం సభలకు వినియోగించి అంతా కూడా వేస్ట్ చేశారని కూడా ఆమె విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆ పొత్తులకు సంబంధించి కూడా బీజేపీతో ప్రధానంగా ఆ పొత్తులు లేవు, తను ఒంటరిగా వెళ్తున్నాను, 170 సీట్లు పోటీ చేస్తున్నానంటూ చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీ బీ పార్టీగా ఏపీలో వ్యవహరిస్తున్నారని, కనీసం చంద్రబాబు నాయుడు అయినా బహిరంగంగా ఆ పొత్తులు పెట్టుకున్నారు అని చెప్పి వ్యాఖ్యానించిన షర్మిల, జగన్మోహన్ రెడ్డి మాత్రం 5 ఏళ్ల నుంచి కూడా బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని రహస్యంగా పొత్తు నడిపిస్తున్నారని, అందుకని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, అదేవిధంగా మద్యం మాఫియాకు సంబంధించి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నప్పటికీ కూడా ఆ సిబిఐ కానీ ఈడీ కానీ ఎటువంటి దాడులు తనిఖీలు చేయకపోవడం, కేంద్ర కనుసన్నలోనే ఆయన అన్ని విధాలు రక్షిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. అదే ఇతర ఎవరైతే ప్రతిపక్షాలు మోడీని వైఫల్యాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వారికి మాత్రం వెంటనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు వెంటనే దాడులు చేయటం, ఆస్తులు స్వాధీనం చేసుకున్న చర్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ పక్కా ఆధారాలతో ఉన్నప్పటికీ కూడా ఏపీలో పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతున్నప్పటికీ కూడా
ఎందుకు దాడులు చేయట్లేదని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తప్పకుండా కూడా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలు సహకరిస్తున్నారు కాబట్టి బీజేపీ వైఫల్యాలు కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేస్తే కూడా ఎక్కడ కూడా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కనీసం మోడీని ప్రశ్నించకుండా కాళ్ళ దగ్గర మోకరిల్లిన పరిస్థితి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ పరిణామాలన్నింటి కూడా తాము తప్పకుండా వచ్చే ఎన్నికలు తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు. ఇక యువతకు సంబంధించి కూడా మెగా డిఎస్సీ ద్వారా 23,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు హయాంలో 7,000 ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సీని ఈరోజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఏమని పిలవాలి, ఏమని తిట్టాలని కూడా ఆమె నేరుగా ప్రశ్నించిన పరిస్థితి. మొత్తం మీద ఈరోజు చేస్తున్న విమర్శలు కావచ్చు, సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గొప్పగా చెప్పుకుని అంతా భారీగా జనాలు తరలి వస్తున్నారు, ఇతర సభలు రావట్లేదని చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారాన్ని కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న వైరాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు బీజేపీతో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు కూడా ప్రశ్నించారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం రహస్యంగానే బీజేపీతో నడుస్తున్నారని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వీరందరికీ చీకటి ఒప్పందాలు కూడా బయట పెట్టే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్కు అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని, ఆ దిశగా ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా మీద పెడతారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని హామీని కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా వైఎస్ షర్మిల చేసిన విమర్శలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా సిద్ధం సభలకు సంబంధించి అయితే ఆమె చేసిన 600 కోట్ల రూపాయల వృధా ఖర్చుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సిద్ధం సభలపై ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు కూడా చర్చ నడుస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.